హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. చాలా తక్కువ ఆయిల్‌లో ఫ్రై అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా సింపుల్. సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. చాలామంది క్రిస్పీనెస్ కోసం కార్న్‌ఫ్లోర్ ఆర్ బియ్యం పిండి వేస్తారు. బట్ అది ఏమీ వేయకుండా కూడా మనం ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా చేసినా క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. ఫిష్ రోజు ఒక పీస్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. కొంచెం ఆయిల్, వాటర్ కలుపుకొని పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని ఈ ఫిష్ ముక్కలకి 2 సైడ్‌లు అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అనేది మ్యారినేట్ చేసి ఉంచేయాలండి. బాగా మసాలా అనేది ముక్కలకి అనేది బాగా పడుతుంది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను ఇక్కడ పాన్ తీసుకున్నానండి. ఈ పాన్ అనేది నేను ఓన్లీ ఫిష్ ఫ్రై కోసమే ఉంచుకున్నాను. పాన్ మీద కొంచెం ఆయిల్ వేసి పాన్ మొత్తం అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఫిష్ ముక్కలు అనేది పెట్టుకొని 2 సైడ్స్ వేపుకోవాలి. అంతే, ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చెప్పిన విధంగా చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి డైట్ చేసిన వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. క్రిస్పీనెస్ కోసం కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి యూజ్ చేస్తే పైనున్నదే వేగుతుంది. కానీ లోపల ఫిష్ అనేది లోపల వరకు అనేది వేగదండి. పైన అండ్ కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి వేసుకుంటాం కాబట్టి అది బాగా వేగి క్రిస్పీ అవుతుంది కాబట్టి లోపలిది పచ్చిగా ఉంటుంది. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.